స్టిల్ ఇప్పటికీ కూడా మీరు ఇంటెల్ i5 తీసుకోవాలా లేదా Ryzen 5 ప్రాసెసర్ తీసుకోవాలా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నారా? నేను మీకు ఈ వీడియోలోనే ఒక సింపుల్ క్లారిటీ అయితే ఇస్తాను. మనం ఒక ప్రాసెసర్ ఎంచుకునేటప్పుడు గమనించవలసింది ఏంటి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెండు డిఫరెంట్ బ్రాండ్ నుంచి ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే రెండు ప్రాసెసర్లను అయితే తీసుకుంటాను. ఈ రెండిట్లో మనం ఏం తీసుకోవాలంటే ఒక క్లారిటీ ఉంటే కనుక రిమైనింగ్ నెక్స్ట్ టైం మీరు ఏదైనా ప్రాసెసర్ని తీసుకున్నప్పుడు ఒక పీసీని బిల్డ్ చేస్తున్నా లేదా ఒక ల్యాప్టాప్ని పిక్ చేసుకున్నా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటెల్ ప్రాసెసర్ నుంచి ఇంటెల్ i5 12450H అనే 12th జనరేషన్ ప్రాసెసర్ హెచ్ సిరీస్ ప్రాసెసర్ని మనం ఇక్కడ పిక్ చేసుకుందాం. అదే పరంగా రైజన్లో మనకి Ryzen 5 7535HS అనే ఒక హెచ్ సిరీస్ ప్రాసెసర్ 7000 సిరీస్ ప్రాసెసర్ అనేది మనం పిక్ చేసుకుందాం. ఈ రెండిట్లో మనం గమనించవలసింది కోర్ కౌంట్. జనరల్గా మనకి కోర్స్ అనేవి ఎన్ని ఎక్కువగా ఉంటే మనకి అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అయితే ఈ రెండిట్లో కూడా మనం గమనిస్తే కనుక ఇంటెల్లో మనకి 8 కోర్స్ 12 థ్రెడ్స్ లభిస్తాయి. AMDలో మనకి 6 కోర్స్ 12 థ్రెడ్స్ లభిస్తాయి. ఈ రెండిట్లో థ్రెడ్ కౌంట్ అనేది ఈక్వల్గా అయితే ఉంది. కోర్ కౌంట్ చూసుకుంటే కనుక మనకి AMDతో కంపేర్ చేస్తే ఇంటెల్లో మనకి 2 కోర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే AMDలో మనకి 6 కోర్స్ ఉన్నాయి, ఇంటెల్లో మనకి 8 కోర్స్ ఉన్నాయి. AMDతో కంపేర్ చేస్తే ఇంటెల్లో మనకి 2 కోర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మనకి AMD కన్నా ఇంటెల్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది అని చెప్పి మనం అనుకుంటాం. కానీ నిజానికి ఎంతవరకు అది నిజం కాదు. ఎందుకని అంటే ఇంటెల్ హైబ్రిడ్ కోర్ కౌంటర్ని యూజ్ చేస్తుంది. ఏంటి హైబ్రిడ్ కోర్ కౌంట్ అంటే మీరు గమనించండి, ఇంటెల్ ప్రాసెసర్లో మీకు ఏవైతే కోర్స్ ఉంటాయి కదా దాంట్లో 2 టైప్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. ఒకటి పీ కోర్ లేదా పర్ఫార్మెన్స్ కోర్, రెండు ఈ కోర్ లేదా ఎఫిషియన్సీ కోర్. ఏంటివి అంటే పర్ఫార్మెన్స్ కోర్స్ అనేది మీరు గేమ్స్ ఆడుతున్నా, వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, ప్రొడక్టివిటీ వర్క్స్ లైక్ బ్లెండర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొంచెం హెవీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ పర్ఫార్మెన్స్ కోర్స్ ఉపయోగపడతాయి. అలా కాకుండా మీరు బేసిక్ లెవెల్లోని లైక్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశారు లేదా నోట్ ప్యాడ్ ఓపెన్ చేశారు, ఇలాంటి టైంలోని ఎక్కువ ప్రాసెసర్ అవసరం లేదు కాబట్టి, ఎక్కువ పర్ఫార్మెన్స్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఎఫిషియన్సీ కోర్స్ యూజ్ అవుతాయి. సో వీటి పరంగా మనం ఆలోచిస్తే కనుక మనకి AMDలో ఏమో 6 కోర్స్ ఉన్నాయి, కానీ ఈ 6 కూడా పర్ఫార్మెన్స్ కోర్సు. ఇంటెల్లో మనకి 8 కోర్స్ ఉన్నాయి, కానీ ఈ 8లో 4 మాత్రమే పర్ఫార్మెన్స్ కోర్సు, మిగతా 4 ఎఫిషియన్సీ కోర్సు. దీనివల్ల ఏమవుతుంది, మనకు కావాల్సింది పర్ఫార్మెన్స్ కదా. పర్ఫార్మెన్స్ కావాలి అన్నప్పుడు 4 కోర్స్ ఉన్న ఇంటెల్ ప్రాసెసర్ బెస్టా, 6 కోర్స్ ఉన్నటువంటి AMD ప్రాసెసర్ బెస్టా అంటే ఖచ్చితంగా మనకి 6 కోర్స్ ఉన్నటువంటి AMD ప్రాసెసరే ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ టైం మీరు ఒక ప్రాసెసర్ని పిక్ చేసుకున్నప్పుడు ఇంటెల్ i5 లేదంటే Ryzen 5 అని కాదు, దాంట్లో ఉన్నటువంటి జనరేషన్ లేదా సిరీస్ని పిక్ చేసుకోండి. ఆ సిరీస్లో కూడా కోర్ కౌంట్ అనేది చూడండి. కోర్ కౌంట్ అనేది మనకి ఇంటెల్ ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ కోర్సే ఉంటాయి, కానీ ఇంటెల్ అంటే AMDలో ఎప్పుడు కూడా మనకి పర్ఫార్మెన్స్ కోర్సే ఉంటాయి. అదే మనకి ఇంటెల్లో చూసుకుంటే హైబ్రిడ్ కోర్ కౌంట్ ఉంటుంది. ఈ హైబ్రిడ్ కోర్ కౌంట్లో మనకి పీ కోర్స్, ఈ కోర్స్ లేదా పర్ఫార్మెన్స్ కోర్సు, ఎఫిషియన్సీ కోర్సు ఉంటాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఎక్కడైతే పర్ఫార్మెన్స్ కోర్స్ ఎక్కువ ఉంటాయో దాన్ని మీరు పిక్ చేసుకున్నాం అనుకోండి ఇంటెల్లోని, అప్పుడు మీకు ఒక బెటర్ రిజల్ట్ కనిపించడం లభిస్తుంది. దాంతోపాటుగా ఏదైతే మనకి ఈ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, ఈ పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఇంటెల్ ప్రాసెసర్ మీద 100% లోడ్ వేసాం అనుకోండి. 100% లోడ్ వేసినప్పుడు మనకి ఇంటెల్ ప్రాసెసర్ అనేది 95 వాట్ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అదే మనకి AMD ప్రాసెసర్ సేమ్ 100% లోడ్ వేసినప్పుడు కేవలం 56 వాట్ పవర్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇంటెల్ అండ్ AMD రెండు కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు పవర్ అనేది మనకి AMD అనేది ఇంటెల్తో కంపేర్ చేసి చాలా తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకటి ప్రాసెసర్ అనేది వేడెక్కదు, రెండు పవర్ కన్జ్యూమ్షన్ అనేది తగ్గుతుంది. ఒకవేళ మనం ల్యాప్టాప్స్ తీసుకున్నప్పుడు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా ఉంటుంది. మూడు, ఎప్పుడైతే మనకి మన ప్రాసెసర్ అనేది టెంపరేచర్ అనేది హీట్ అవ్వదో ఫ్యాన్ ఏదైతే ఉంది కదా ఇది స్పీడ్గా తిరగాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి ఫ్యాన్ నుంచి వచ్చే నాయిస్ ఏదైతే ఉంటుంది కదా ల్యాప్టాప్లో ఉపయోగించినప్పుడు మనకి నాయిస్ వస్తూ ఉంటుంది. ఆ నాయిస్ అనేది తగ్గిపోతుంది. బికాజ్ ఆఫ్ ఫ్యాన్ అనేది చాలా స్లోగా తిరుగుతుంది. ఎందుకని స్లోగా తిరుగుతుంది అంటే ఏదైతే మన ప్రాసెసర్ ఉందో ఇది తక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది. అదే మనకి ఇంటెల్లో చూసుకుంటే ఇంటెల్ అనేది 95 వాట్ పవర్ కన్జంప్షన్ చేస్తుంది. సో అంత వాట్ పవర్ కన్జంప్షన్ చేసినప్పుడు అది ప్రాసెసర్ అనేది జనరల్గా హీట్ ఎక్కుతున్నప్పుడు ఆ హీట్ని వెంటనే కనుక తగ్గించకపోతే పీసీ అనేది షట్ డౌన్ అవుతుంది, లేదా ల్యాప్టాప్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. అలాగ అవ్వకుండా ఉండడానికి ఫ్యాన్స్ అనేవి వేగంగా తిరగాలి. దీని ద్వారా సౌండ్ అనేది మనకి క్రియేట్ అయితే అవుతుంది. సో మీరు వీటిని అయితే చెక్ చేసుకోండి. ఇంటెల్ i5 Ryzen 5 ఇవి కాదు, మనం తీసుకునేటప్పుడు ఆ జనరేషన్ ఏంటి, వాటిలో ఉన్నటువంటి కోర్ కౌంట్ ఎంత, అది ఎంత పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది, వాటితో పాటుగా దాని యొక్క క్లాక్ స్పీడ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే దాని యొక్క స్పీడ్, ఒక టాస్క్ మనం దానికి అసైన్ చేసినప్పుడు అది ఎంత ఫాస్ట్గా రిజల్ట్ మనకి ఇస్తుంది అనేదాన్ని ఈ క్లాక్ స్పీడ్తో పోల్చొచ్చు. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మూవీ మనం చూడాలి అనుకోండి.
సో మనం ఏదైతే బటన్ క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దాన్ని ఏమంటారు, ఇన్పుట్ అనేది వెంటనే ప్రాసెస్కి వెళ్ళి ప్రాసెసర్ దగ్గర నుంచి ఆ మూవీ ఎక్కడ స్టోర్ అయ్యిందో ఆ డేటాబేస్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ మూవీని తీసుకొచ్చి మనకి అవుట్పుట్ రూపంలో మన మానిటర్లో చూపిస్తుంది కదా. ఇదంతా కూడా ఒక మిల్లీ సెకండ్ టైంలో జరుగుతుంది. సో ఇంత ప్రాసెస్ జరగడానికి ఈ క్లాక్ స్పీడ్ కూడా ఒక కారణం. ఈ క్లాక్ స్పీడ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే పని అంత స్పీడ్గా జరుగుతుంటుంది. క్లాక్ స్పీడ్ అంటే అర్థం తెలుసు కదా, క్లాక్ గడియారం అని స్పీడు. సో ఏదో చెప్పేసా, బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కనుక క్లాక్ స్పీడ్ అనే దానికి అర్థం వేగంగా పనిచేయడం. సో క్లాక్ స్పీడ్ నెంబర్ ఎంత ఎక్కువగా ఉంటుంది, ఇది మనకి మెగా హెడ్జెస్లో కొలుస్తారు. ఈ మెగా హెడ్జెస్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనకి రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా వస్తుంది అని అయితే అర్థం. సో నెక్స్ట్ టైం మీరు ఒక పీసీని బిల్డ్ చేస్తున్నా లేదా ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేస్తున్నా, ఇంటెల్ i5 Ryzen 5 13th జనరేషన్ 14th జనరేషన్ ఇవి కాదు మీరు చూడాల్సింది, దాంట్లో ఉన్నటువంటి కోర్ కౌంట్ ఎంత, నేను యూస్ చేసే సాఫ్ట్వేర్లు ఏంటి, ఈ సాఫ్ట్వేర్కి ఎన్ని కోర్లు కావాలి, ఇవి తెలుసుకోవాలి. నేను రీసెంట్ టైంలో చూస్తున్నాను ల్యాప్టాప్లో ప్రతి ఒక్కరు ఇంటెల్ i5 13th జనరేషన్ కావాలి లేదా ఇంటెల్ i7 14th జనరేషన్ కావాలని అంటున్నారు తప్పే కానీ, ఆ 13th జనరేషన్లోని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, హెచ్ సిరీస్ ఉన్నాయి, వాటిలో డిఫరెంట్ కోర్ కౌంట్ ఉన్నటువంటి ప్రాసెసర్లు ఉన్నాయి, వాటిలో ఏది పిక్ చేసుకోవాలి అంటే అవన్నీ అనవసరం. జస్ట్ ఇంటెల్ i5 13th జనరేషన్ లేదా Ryzen 5 Ryzen 7 7000 సిరీస్ ఇవి కాదు మనం చూడాల్సింది. మనం మెయిన్గా చూసుకోవాల్సింది కోర్ కౌంట్. వీటికి సంబంధించి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తా, ఆ వీడియోలో మీకు చెప్తా అసలు ప్రాసెసరు ఏదైతే 13th జనరేషన్ 14th జనరేషన్ i5 i3 అంటున్నారు కదా, ఇవి అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనం క్లియర్ ఇన్డెప్త్గా అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, అలాగే అర్థమైంది అయితే నేను అనుకున్నాను. ఒకవేళ అర్థమైతే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి. మనం ఈ వీడియోకి ఒక టార్గెట్ పెట్టుకుందాం, ఒక 20 లైక్స్. సో చాలు, మనకి 20 లైక్స్ వస్తే కనుక నిజంగా ఒక గ్రేట్ వీడియో ఇది అవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ అవ్వడానికి ఏదో ప్రయత్నిస్తాను. సో వర్క్లో ఉన్నప్పుడు కొంచెం నేను ఈ టైం కుదరట్లేదు, నాకు ఏమనుకోకండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా కాబట్టి నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటే, అంతవరకు సైనింగ్ అప్. బాయ్.